నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మహమ్మద్ మొయిద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో చీదరపోయిన లక్ష్మీనారాయణ మరొక నలుగురు వ్యక్తులు చీదరపోయిన నాగేశ్వరరావుపై స్థల వివాదం విషయమై కత్తులతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసి ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. మార్చి నెల 31వ తేదీన అంటే ఉగాది పండుగ రోజు ఉదయం 8 గంటల సమయంలో గవినివారిపాలెం గ్రామంలో చీదరబోయిన నాగేశ్వరరావు అనే అతనిపై హత్యాయత్నం జరిగింది. స్థల వివాదం వల్ల ఆ హత్యాయత్నం జరిగింది. దీంట్లో ఏంటంటే చీదరబోయిన లక్ష్మీనారాయణ మరియు అతని కుటుంబ సభ్యులకి, తర్వాత ఈ కేసులో ఫిర్యాది, తర్వాత బాధితుడు, ఇంజర్డ్ పర్సన్ అయిన చీదరబోయిన నాగేశ్వరరావు వాళ్ళకి మధ్య స్థల వివాదం ఉంది. ఈ చీదరబోయిన నాగేశ్వరరావు వాళ్ళ నాయనమ్మ రాములమ్మ అనే ఆమె తన యొక్క స్థలంలో ఇల్లు కట్టుకుంటా కరెంటు పోల్ కోసం, కరెంటు వైర్ కనెక్షన్ కోసం ఒక గుంజ పాతడం జరిగింది. ఆ గుంజ అనేది ముద్దాయి చీదరబోయిన లక్ష్మీనారాయణ అది మా స్థలంలోకి వచ్చింది, దాన్ని తీసేయమని చెప్పడంతో తీసేస్తాము, కొద్దిగా కరెంటు వైర్ లాక్కోవటం ఒక 1 or 2 days పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు తీసుకోకుండా అతని కొడుకు భరత్ కుమార్ అనే అతను వచ్చేసి ఆ గుంజను పీకి వేయటం, అప్పటి నుంచి ఈ గుంజ ఎందుకు పాతారు, మా ఇంటి స్థలంలో ఎందుకు పాతారు అనేది చిన్న విషయం అది. దాని మీద అతను పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉండేటప్పటికీ ఆమె రాములమ్మ అనే ఆమె 70 years ఆమె ఏం చేసిందంటే తన వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి ఇది మాట్లాడదాము, చిన్న విషయమే కదా అని చెప్పేసి మాట్లాడుకునే క్రమంలో ఈ చీదరబోయిన భరత్ కుమార్ అనే అతను తన నాన్న లక్ష్మీనారాయణ, తర్వాత తన బాబాయి వీరయ్య, అలాగే మేనత్తల కుమారులను పిలిపించుకొని ప్లాన్ ప్రకారం ఉగాది రోజు 8:30 గంటల సమయంలో ఫిర్యాది వాకింగ్కి పోయి వచ్చే సమయంలో అతన్ని పిలిచి మాట్లాడదామని పిలిపించి రోడ్డు మీద రాగానే అతని మీద ఒక్కసారిగా అటాక్ చేసి కత్తితో నరకడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ మేనమామ భరత్ కుమార్ యొక్క మేనమామ ఇంకొక అతను ఉన్నాడు. ఈ లక్ష్మీనారాయణ అనే అతను అతని ప్రోద్బలంతో, అతని యొక్క ప్లానింగ్తో జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అతని యొక్క పాత్ర కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. అటాక్ జరిగిన సమయంలో చీదరబోయిన లక్ష్మీనారాయణ, చీదరబోయిన వీరయ్య, చీదరబోయిన భరత్ కుమార్, గొర్ల వేణు, వెంపరాల కుమారస్వామి వీళ్ళంతా ఆ సమయంలో అక్కడ ఉండి ఈ కేసులో ఫిర్యాదు అయిన చీదరబోయిన నాగేశ్వరరావుని కత్తితో అటాక్ చేయడం జరిగింది. చాలా సివియర్ ఇంజరీస్ జరిగినాయి. కాళ్ళకి, చేతులకి, పొట్ట మీద బాగా నరుకుడు గాయాలైనవి. అతన్ని వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ బారి నుంచి అతన్ని కాపాడి చీరాల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్లో చేర్పించారు. ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్థల వివాదాన్ని గతంలో కూడా వాళ్ళకి 2 వర్గాల మధ్య స్థల వివాదం ఉంది. చాలా చిన్న స్థల వివాదం అది. ఆ స్థల వివాదాన్ని వీళ్ళు అనవసరంగా ఈ ముద్దాయిలు, నిందితులు దాన్ని చాలా ఇదిగా చేసి ఇతను ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఇతన్ని అడ్డు తొలగిస్తే మనకు మమ్మల్ని చూసి అందరూ భయపడతారనే భావనతో అతని మీద అటాక్ చేసి హత్యాయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ 31వ తేదీన జరిగిన ఉగాది పండుగ రోజు జరిగిన హత్యాయత్నం కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మన చీరాల రూరల్ శేషగిరిరావు గారు, అలాగే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ యొక్క సిబ్బందితో ముద్దాయిల కోసం గాలిస్తూ నిన్న వాళ్ళని ఆ ముద్దాయిలు విజయవాడ, అలాగే ద్వారకా, తిరుమల ఏరియాలో ఉన్నారని చెప్పేసి కూడా అక్కడికి కూడా వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. పోలీసులు రాకని గమనించిన ముద్దాయిలు చీరాలకి మళ్ళీ వచ్చి వాళ్ళకి కోర్టులో సరెండర్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని పసిగట్టిన మన పోలీసు సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు కోర్టులో, మన చీరాల కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తాము. ఇది గవినివారిపాలెం అనే విలేజ్, జనరల్గా అది సెన్సిటివ్ విలేజ్.
తగాదాలు మన పోలీస్ రికార్డుల ప్రకారం దాన్ని సెన్సిటివ్ విలేజ్ గా భావించడం జరిగింది. ముద్దాయిలు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ప్రకారం 5 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. తర్వాత వేరే బలం ఉంది అని చెప్పేసి వేరే అతని మీద కూడా అతని యొక్క పాత్రని కూడా మేము గమనించాము. అతన్ని కూడా కేసులో పెట్టడం జరిగింది. అతని యొక్క పాత్ర మీద ఆధారాలు ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మొదట A1 నుంచి A5 దాకా ఉన్న 5 ముద్దాయిలు చీదరబోయిన లక్ష్మీనారాయణ, చీదరబోయిన వీరయ్య, చీదరబోయిన భరత్ కుమార్, గొర్రెల వేణు, వెంపరాల కుమారస్వామి ఈ 5 అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం చీరాల AMM కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వేసవి కాలం వచ్చింది కాబట్టి దొంగతనం కేసులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే అందరూ కూడా ఈ బయట ఇళ్లలో పడుకుంటా ఉంటారు. నేను నిన్న రాత్రి గ్రామంలో కూడా చూశాను, అందరూ కూడా బయట పడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఈ బయట నిద్రించే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. చీరాల పట్టణం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, డబ్బు కానీ ఇళ్లలో పెట్టుకోవద్దు. అట్లాగే ఎవరైనా సరే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు పోలీసు వారికి ఇంటిమేట్ చేసి ఊరికి వెళ్తే మేము దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆయా ఇళ్ల వద్ద తగు నిఘా ఉంచడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు జరగకుండా మేము చూడగలుగుతాము. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని పరిగణించి ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేకపోతే సెలవులు గడపడం కోసం కానీ వెళ్ళేటప్పుడు పోలీసు వారికి ఆ విషయాన్ని తెలియజేస్తే మేము ఎటువంటి నేరాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT విభాగ విద్యార్థులకి వీడ్కోలు సభ కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ S లక్ష్మణరావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ P అరుణ్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దృష్టి సారించవలసిన అంశాలపై అగ్రికల్చర్, హార్టికల్చర్, నీటి కుంటలు, ఆక్వా, పశు సంవర్ధక మరియు సమ్మర్లో వచ్చే డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ పంటకు కావలసిన నీరు పలు అంశాలపై మీడియాతో మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రాబోయే 3 నెలల్లో NRGS కింద ఏమేం చేయబోతున్నాం, అలాగే గత వారం క్రితమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మన జిల్లాలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు రమ్మన్నాము. ఈ రాబోయే 3 నెలల్లో అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో NRGS కింద ఒక 5 ప్రయారిటీ వర్క్స్ కింద తీసుకుంటున్నాము. ఈ 5 ఏంటంటే వీటికి పంచ ప్రాధాన్యతలను పేరు పెట్టారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ 3 నెలల్లో ఈ క్యాటిల్ ట్రఫ్స్ అంటే మనము పశువులకి నీళ్ళ కోసం, ఎండల్లో పశువులకి నీళ్ళ తొట్టిల కోసము మన జిల్లాలో 343 ఈ క్యాటిల్ ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇంకా 2 డేస్ ముందే అన్ని చోట్ల గ్రౌండింగ్ అయింది. సో 343 ఒక 10 to 15 డేస్లో కంప్లీట్ చేస్తాము. అలాగే MI ట్యాంక్స్ రిస్టరేషన్ మనకి జూన్ తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి చెరువుల్ని రిస్టరేషన్ చేసుకోవడము, 284 చెరువుల్ని రిస్టరేషన్ కింద చేయబోతున్నాము. అలాగే కెనాల్స్, ఛానల్స్ డీసిల్టేషన్ ఈ సమ్మర్లోనే చేయాలి కాబట్టి సుమారుగా 6253 కిలోమీటర్లు మన జిల్లాలో ఈ 3 నెలల్లో చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము. ఫామ్ పాండ్స్ 6500 మనము ఈ 3 నెలల్లో చేయాలి. ఇప్పటి వరకు ఒక 1100 గ్రౌండ్ చేసాం. ఇంకా ఏప్రిల్, మే కల్లా మొత్తం గ్రౌండ్ అవుతాయి. జూన్ ఎండ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అట్లాగే ఈసారి మనం పెట్టుకున్న ఇంకో టార్గెట్ వేజ్ రేట్. మన దగ్గర ఏమవుతుందంటే 280 రూపీస్, 290 రూపీస్ వరకే వేజ్ వస్తుంది. కొన్ని చోట్ల 230 రూపీస్, 240 కూడా వస్తుంది. యావరేజ్గా చూస్తే జిల్లాలో బాగానే వస్తుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వేజ్ రేట్ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది. సో దీన్ని 300 రూపాయలకి కంటే మించి వచ్చేటట్టుగా వాళ్ళకి వర్క్స్ కల్పించడం, అంటే కనీసం మినిమం కొన్ని అవర్స్ పని చేస్తే వీళ్ళకి మ్యాక్సిమం 307 రూపాయలు వస్తుంది ఒక రోజుకి. సో దాని మీద వాళ్ళకి పని అవకాశం కల్పించి, ఎక్కువ పని కల్పించి వేజ్ రేట్ పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే 54.45 లక్షలు పని దినాలు కల్పించాలని చెప్పేసి టార్గెట్కి పెట్టుకున్నాం. సో ఉపాధి హామీ కింద, NRGS కింద మనము ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5 రకాలటువంటి ప్రయారిటీ వర్క్స్ పెట్టుకొని మన జిల్లాలో చేయబోతా ఉన్నాం. మన జిల్లాలో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ ఉన్నటువంటి టోటల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ చూసుకుంటే, వాటి స్టోరేజ్ లెవెల్స్ చూసుకుంటే
అసలు పూర్తిగా డ్రై అయిపోయినటువంటి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి చెరువులు అయితే మన దగ్గర ఏం లేవు. ఒక్కటి మాత్రము 25%తో ఉంది. అది ఎన్టీఆర్, సారీ మంది కాదు, ఓకే సారీ, 25 to 50% ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి చెరువులు 7 ఉన్నాయి. 50 to 75% 52 ఉన్నాయి. మిగతావి మోర్ దాన్ 75% ఉన్నాయి. అంటే మన ప్రయారిటీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్లో ఈ 25 to 50% ఉన్నటువంటి 7 చెరువులు, అలాగే 50 to 75% లెవెల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి 32 చెరువులు. సో దీనికి సంబంధించి ఎన్ఎస్పి వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్కి స్పెషల్గా రిలీజ్ చేస్తారు. చేసినప్పుడు ఈ ఏమైతే వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో రాబోయే 3 నెలల్లో సరిపోదు అనుకున్నటువంటి చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయబోతున్నాం. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో ఈ స్కేర్సిటీ స్టార్ట్ అవుతూ ఉంది. బొల్లాపల్లి చూసుకుంటే మనకి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సమస్య స్టార్ట్ అయింది. మనం ట్రాన్స్పోర్టేషన్ అక్కడ 16 తండాల్లో చేస్తున్నాం ఆల్రెడీ. మనకున్నటువంటి హైయెస్ట్గా ప్రాబ్లమాటిక్ మండలాలు వెల్దుర్తి, బొల్లాపల్లి ఇలాంటి చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా బొల్లాపల్లి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చూసుకుంటే టేబుల్స్ కూడా 34 మీటర్, 33 మీటర్, వెల్దుర్తి అయితే 30 మీటర్ లోపల ఉంటాయి వాటర్. అంటే వాటర్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ సమ్మర్కి అయితే మన యాక్షన్ ప్లాన్ ఇలా తయారు చేసాము. దీంట్లో ఒక 4 రకాలుగా ఉంటుంది. ఉన్నటువంటి సోర్స్ని రెజ్యూనేట్ చేసుకోవడం, అంటే సోర్స్ని ప్రాబ్లం ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోవడము, రిపేర్స్ ఉంటే చేసుకోవడము, ప్రైవేట్ సోర్స్ ఐడెంటిఫై చేసుకోవడం. మనకున్న సోర్స్ ఎండిపోతే లోకల్గా ఫార్మర్స్ దగ్గర సోర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెంట్ బేస్ చేసి వాటర్ సప్లై చేయించడం, స్కీమ్స్ ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే చేసుకోవడము. అట్లాగే కొత్తగా ఇంకా ఏది స్కోప్ లేనప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది లాస్ట్ ప్రయారిటీ. ఉన్నటువంటి బోర్లు, బావులు ఏమైనా ఉంటే వాటిని బాగా చేయించుకోవడం, ప్రైవేట్గా రైతుల దగ్గర నుంచి సోర్స్ హైర్ చేసుకొని వాటర్ సప్లై చేయించడం, ఇంక ఏది కానప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవడం. అట్లాగే వాటర్ గ్రిడ్ కింద మన జిల్లాలో ప్రపోజల్స్ రెడీ చేసి పంపించాము. కమింగ్ ఇయర్స్లో అవన్నీ కూడా పూర్తవుతాయి. వన్స్ ఈ వరికిపూడి శిల లాంటిది కానీ పూర్తయితే మనకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అట్లాగే ఈ వాటర్ గ్రిడ్ వర్క్స్ పూర్తయిపోతే చాలా వరకు మనకి డ్రింకింగ్ వాటర్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ వరికిపూడి శిలకు సంబంధించి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి ప్రాధాన్యత ఇస్తా అన్నారు. త్వరలోనే అవి కూడా మనకు కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించి. అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు. ఒక 3-4 డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ. అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు. బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేసాము, అందరికి టెస్టులు చేసాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్ ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం శుభ్రంగా హైజీనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు. ఇవి ఓవరాల్గా మన జిల్లాలో ఉన్నటువంటి అంశాలు. అలాగే రాబోయే 3 నెలల్లో మనం చేయబోతున్నటువంటి అంశాలు. అలాగే రేపు సోమవారము 7వ తేదీ ఈ పీజీఆర్ఎస్ ఏమైతే ఉందో గ్రీవెన్స్ డే చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో చేయబోతా ఉన్నాము. కాన్స్టిట్యున్సీ గ్రీవెన్స్ డే. సో పబ్లిక్ మీ ద్వారా తెలియజేస్తే తెలియక కొంతమంది ఇక్కడ వచ్చేస్తారు. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి గ్రీవెన్స్ డే పెడుతున్నాము. బయట వాళ్ళు కూడా రావచ్చు. చిలకలూరుపేటకి లిమిట్ అనేం లేదు. ఎవరైనా వస్తే తీసుకుంటాము. బట్ ఇక్కడ కూడా ఒక ఆఫీసర్ కూర్చొని ఎవరైనా వస్తే తెలియకుండా ఎవరైనా వస్తే కూడా ఆ గ్రీవెన్స్ పిటిషన్ తీసుకుంటాం. తీసుకొని వాటి నుండి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి వారికి తగిన పరిష్కారం ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే 7వ తేదీ నెక్స్ట్ డే 8న పెద్దకూరపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద రివ్యూ ఒకటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం. రాబోయే 1 వీక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా క్యాబ్ పెట్టుకొని వెళ్ళటమో, గొడుగు తీసుకొని వెళ్ళటమో, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళటమో, రిపీటెడ్గా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉండాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, వీళ్ళేమో ఇంకా గ్రౌండ్లో మీద తిరుగుతూ ఉంటారు పిల్లలు తెలియక. సో వాళ్ళని కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలు తెలియక ఈతలకు వెళ్ళి మునిగిపోవడం లాంటివి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. తమ షాపుకి తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా అకారణంగా కొందరు మీడియా వాళ్ళు A1 చికెన్ సెంటర్ షాపుని వీడియో తీసి ఆ షాపు వల్లనే నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కొన్ని వార్తలు రాయడంతో తమ షాపు యొక్క గుడ్ విల్ దెబ్బతిన్నదని A1 చికెన్ షాప్ యజమాని ఈదర అమర్నాథ్ తెలిపారు. అమర్నాథ్ అండి, A1 చికెన్ షాప్ అనే బిజినెస్ పెట్టిన చికెన్ సెంటర్గా బిజినెస్ నడుపుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులతో నా షాప్ నడుస్తూ ఉంది. పట్టణంలో కానీ నలుమూలల గ్రామాల్లో కానీ మా షాప్ అంటే ఒక అభిమానం ఉంది. మా షాప్ పరిశుభ్రతకి శుభ్రతకి మంచి పేరండి. మరి మాకు ఎలాంటి సంబంధం లేకుండా బర్డ్ ఫ్లూలో అమ్మాయి చనిపోయిందని చెప్పేసి మా షాపును ఫోటో పెట్టేసి మరి లైవ్ చేశారు. మీడియా మిత్రులు అంటే మీడియా అంటే మాకు చాలా అభిమానం, గౌరవం. మరి ఎన్టీవీ వాళ్ళు, ఆర్టీవీ వాళ్ళు మరి మా మీద ఎందుకు కక్ష కట్టారో, ఎందుకు ఇది చేశారో మాకు అర్థం కావట్లేదు. మా వ్యాపార పరంగా, స్నేహితుల పరంగా, కుటుంబ పరంగా కూడా మాకు పరుగు పోయింది. బిజినెస్ కూడా మందగించిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ తిరణాల సందర్భంగా మాకు బిజినెస్ బాగా ఉంటుంది, బాగా నష్టపోయాం. కానీ మా పేరునే లైవ్లోకి ఎందుకు తీసుకురావాల్సింది అర్థం కావట్లేదు. ఆ చికెన్ తీసుకెళ్ళిన వాళ్ళు మా షాపులో తీసుకెళ్ళలేదు. మా షాపులో అన్నీ చూసుకొనే మేము చెక్ చేసుకొని మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం. కనుక మా మీద ఎందుకు ఈ కక్ష కట్టారో ఎన్టీవీ వాళ్ళను, ఆర్టీఏ టీవీ వాళ్ళు, మరి వాళ్ళని మేము ఏం చేసామో అర్థం కావట్లేదు. దీని వెనక ఎవరుండి ఏం చేయించారో అర్థం కావట్లేదు. మాకు సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యాపారంగా పరువు పోయింది, వ్యాపారంగా కూడా నష్టపోయాం. దీనికి మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదని మనం చేస్తూ ఉన్నాను. మాకు కలిగినటువంటి యొక్క ఇబ్బందికి మాకు కుటుంబ పరంగా కూడా మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజార్చింది ఎన్టీవీను, ఆర్టీవీ. మేము ఎందుకు ఇలా చేసామని చెప్పి నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళం 1 గంటలోనే మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేశారు. చివరికి ఆత్మహత్య పరిష్కారం అనుకున్న టైంలో మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పి అంటే మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ శరణ గారికి కంప్లైంట్ రాసిచ్చాము. ఆయన కూడా మాకు స్పందించారు. మా మీద ఈ విధంగా చేసినందుకు చాలా కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ ఆర్టీఓ డిపో పరిధిలో 2 కొత్త బస్సుల్ని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, ఆర్ఎం మధు, డిఎం జె నాగేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్ ఇవ్వండి. అవి తీసి జనాలు పెట్టండి, బెల్లం కలిపి పెట్టండి. కంగ్రాచులేషన్స్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం, కొత్త సర్వీసులు ఆర్టీసీ. గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇంద్రా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈరోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం.
ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు అనుగురించిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని మళ్ళీ పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటు తోటి నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దాని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఒక పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలం, దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్ గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు లేకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ప్రయాణికులకు మళ్ళీ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే డీజిల్ బస్సుల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు రావాలా. చంద్రబాబు గారు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే వినుకొండ డిపోకి కొత్త డిపో నిర్మాణానికి 17 కోట్ల ఆవశ్యకత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. ఇప్పుడు నిధులు కొరత ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా మనకి కొత్త బస్ స్టాండ్కి నిధులు ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంచనాలు పంపించిన 6 నెలలు అవుతుంది. ఎండీ గారు సుముఖంగా ఉన్నారు. ఎండీ గారు, తిరుమలరావు గారు, మన వినుకొండ బస్ స్టాండ్ బాగా ఇరుకైపోయింది, ఎప్పుడో పాతదైపోయింది. దీన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపడితే బాగుంటుందని ఎండీ తిరుమలరావు గారు కూడా మరి మనకి సపోర్ట్గా ఉండటం చాలా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు ఎండీ గారు, తిరుమలరావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మధు గారు మరి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు మరి ఆర్ఎంగా, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అదేవిధంగా డాక్టర్ పారా లక్ష్మయ్య గారు, యానిమల్ హస్బెండరీ కమిటీ చైర్మన్ గారికి, వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే మన మార్చి 24న అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రవీణ్ పగడాల ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సమగ్రమైన న్యాయం జరగాలని వినుకొండ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు హెడ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుత ర్యాలీ, అలాగనే సంస్మరణ సభ మన యొక్క ప్రియులు పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతికి నిరసనగా తగు వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని, అలాగనే వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని రేపు జాయింట్ యాక్షన్ కమిటీ, వినుకొండ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసి ఉండగా ఈ యొక్క శాంతి ర్యాలీలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు, సేవకులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రేమతోటి, ఐక్యతతోటి తరలి వచ్చి ఈ యొక్క వినుకొండ పట్టణంలో, అలాగనే మన రాష్ట్రంలో మనకు సంభవిస్తున్నటువంటి ఈ యొక్క అశాంతికర పరిస్థితులపై గళమెత్తి వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించడానికి, వారికి మద్దతుగా నిలవబడడానికి మీరందరూ పాలుపంపులు పొంది ఈ యొక్క శాంతియుత ర్యాలీని, అలాగే సంస్మరణ సభను జయప్రదం చేయగలరని ప్రభు పేరిట మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ర్యాలీ 4వ తారీఖు ఏప్రిల్ మాసం 2025వ సంవత్సరం అనగా గురువారం, రేపు దినాన శుక్రవారం, రేపు దినాన ఉదయం 9 గంటలకు మన యొక్క వినుకొండ పట్టణంలోని బస్టాండ్ దగ్గర కలిగినటువంటి స్థానిక జీవాలయం నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభించబడతా ఉంది. శివస్తూపం మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రభుత్వ అధికారులకు ఒక మెమోరాండం సమర్పించి తదనంతరం జయప్రద హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్మరణ సభలో
వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసిన పిదప మనందరం కూడా ఆ స్థలం నుండి శాంతియుతంగా సెలవు తీసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక దీనిలో ఎటువంటి మత డినామినేషన్ అలాగనే సంఘపు అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ తరలి రావాలని, ఈ యొక్క శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, లోక రక్షకుడికి, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, మత సామరస్యం, మత సామరస్యం. క్రీస్తునందు ప్రియులైన వెనుకొండ నియోజకవర్గ దైవజనులకు, క్రైస్తవ సంఘాలకు ప్రభు యొక్క నామమున వందనాలు తెలుపుతూ ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మన యొక్క ప్రియులు 24వ తారీఖు అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగనే వారి యొక్క కుటుంబానికి సమగ్రమైనటువంటి న్యాయాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో 4వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మన యొక్క వినుకొండ పట్టణంలో వినుకొండ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ, తదనంతరము సంస్కరణ సభ ఏర్పాటు చేయడమైంది. 4వ తారీఖు ఉదయం 9 గంటలకు బస్టాండ్ దగ్గరలోని జీవాలయం నుండి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. శివయ్య స్తూపం మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం సమర్పించి, తదనంతరం జయప్రద హాస్పిటల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభలో మనందరం పాలుపంపులు పొంది వారి కుటుంబం కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు ప్రార్థించడానికై ఏ భేదము, సంఘ డినామినేషన్ భేదం లేకుండా అందరూ ఐక్యంగా తరలి రావాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. వినుకొండ డిపో ప్రాంగణంలో కార్మిక పరిషత్ నూతన కార్యాలయం ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ శేషగిరిరావు, రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావులు హాజరయ్యారు. బాబు మొబైల్ ది బాబు. యూనియన్ బలోపేతం చేయడానికి సరదారావు గారు ఇప్పుడు తోడుగా ఉంటారు. వారి వెనకాల మేము అండగా ఉంటాం. ఈ యూనియన్ ఎప్పుడు కూడా ఏపీపీటీడీ కార్మిక పరిషత్తు మన వినుకొండలో ఏర్పడటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చోరపల్లి శాసనరావు గారికి నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి యూనియన్ ఎక్స్పాన్షన్ కోసం ఎంత దూరమైనా మేము వస్తాం, యూనియన్ కి అండగా ఉన్నాం, యూనియన్ కార్యకర్తలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఈ రోజు మరి దూరంగా ఉన్న వినుకొండ కూడా వచ్చినటువంటి అధ్యక్షులు శేషగిరిరావు గారికి, మరి ప్రధాన రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారికి, ఎడ్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రమేష్ యార్లగడ్డ గారికి, అలాగే గుంటూరు జిల్లా కార్యదర్శి మండవ రాజేష్ గారికి, అలాగే పల్నాడు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే కుమ్మాలపాటి మన రమేష్ బాబు, ప్రెసిడెంట్ రాఘవులు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు కోట్లూరు సైబరా గారికి మరొకసారి కోశాధికారి గారు సురేంద్ర గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మన యూనియన్ తరఫున కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయం. చాలా దూర ప్రాంతాల నుండి కూడా మన కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ రావడం ఎంతో అభినందనీయం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులకు ద్రోహం చేశారు. ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అని చెప్పి ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు.
వాళ్ళకు బుద్ధుందే ఆస్తులు చేసుకోవడానికి కలుపుకున్నారు. ₹1 జీతం ఇచ్చారా? కార్మికులు ఏమైనా సంక్షేమం ఇచ్చారా? ఆర్టీసీ కార్మికులకి గత ప్రభుత్వం దుర్మార్గ పాలనలో ఆర్టీసీ నాశనం అయిపోయింది, అనేక ఇబ్బందులు గురైంది, కార్మిక సోదరులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఇక ఈ యూనియన్కి కొండంత అండదండలు ఉంటాయి. 3 కాయలుగా ఈ యూనియన్ ఎదగాలని, అలాగే భవిష్యత్తులో మనకు కలిసి వచ్చే యూనియన్లతో సమైక్యంగా ముందుకెళ్ళి మరి మంచిగా గెలవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం ఒక్కడే గెలవడం కాదు, కలిసి వచ్చిన వాళ్ళని మనం ముందుకెళ్లాలా. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూడా మనం కలిసి వచ్చే అనుబంధ సంస్థలు కూడా, కార్మిక సంఘాలు కూడా మనం కలుపుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా నేను సూచన చేస్తున్నా. ముఖ్యంగా మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చారు. కొత్తగా మరి 1489 బస్సులు ఈ మధ్య కాలంలో 8 నెలలుగా ఇచ్చారు. కొత్తగా 14 బస్సులు దించుతున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ బస్సులు ఇవ్వబోతున్నారు. 100 ఎలక్ట్రానిక్ బస్సులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఎదుగుతుంది. 2024 కల్లా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, హ్యాపీ ఇండెక్స్ కూడా సూపర్ గా ఉండే విధంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కూడా ఎదుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించాలని, మన ఆర్టీసీ లాభాల బాటలో ముందుకెళ్లి మరి తక్కువ రేట్లోనే ఆర్టీసీ ప్రయాణికులకు కూడా ఎక్కువ సర్వీసులు పెంచి, పల్లె వెలుగు బస్సులు కూడా పెంచి, అటు గ్రామ సేవల నుండి కూడా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా మన ఆర్టీసీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, సంస్థని లాభాల బాటలో నడిపే విధంగా, సంస్థ బాగుంటే అందరూ బాగుంటారు. ఆ విధంగా యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఈ యూనియన్ కి నా అండదండలు ఎప్పుడు ఉంటాయని, నాతో పాటు మా మిత్రులందరి ఎన్డీఏ నాయకులందరూ అండదండలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యూనియన్ ఆఫీసు మేము ఓపెన్ లో పాల్గొన్నందుకు మా అందరికి సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎక్కడో తిరునాళ్లలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ అనంతరం పరిణామాలని రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ పరమైన దాడులు ఎలా ఉంటాయంటూ బొల్లా బ్రహ్మనాయుడు వైకాపాను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మొల్లవాగు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గుమ్మనంపాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి సాంబిరెడ్డి అనే ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవమా అని, ఆ కారణంగా ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య తగువులు జరిగాయని చెప్పారు. దానిని పట్టుకొని బొల్ల తప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. మొన్న మేళ్లవాగు అమ్మవారి తిరునాళ్ళలో, ఆ తిరునాళ్ళ సందర్భంగా జరిగినటువంటి చిన్న కీసులాట, కుమ్మనపాడుకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి, అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి అనే అతనికి గతంలో నారు కొనుక్కునే విషయంలో చిన్న వివాదం ఉంది. ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుడిని సాంబిరెడ్డి అతను చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సర్దడం జరిగింది. అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మనంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మరలా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగడం జరిగింది. తిరునాళ్ళలో ఎక్కడో మా మీద దౌర్జన్యం చేయటం ఏంటి, ఏదన్నా విషయం ఉంటూ కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా, అటు వారి బంధుమిత్రులకి, వీళ్ళకి, ఇరు వర్గాల ముస్లిం సోదరులకి, అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగిన మాట వాస్తవం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం, లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం. నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ, బ్రహ్మనాయుడు గారికి కానీ, లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే, ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి. అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా, అసలు గత 5 సంవత్సరాల కాలంలో ఈ సాంబిరెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ జరిగినటువంటి దౌర్జన్యాలు, వాస్తవాలు ఆ గ్రామంలో పోతే తెలుస్తుంది. వాటిని కూడా ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని దాని పెద్ద పెద్ద మాటలు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇక్కడ వైసీపీ వారి దౌర్జన్యం, ఈ విధమైనటువంటి మాటలు మానుకోవాలి.
ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వ జీబీ ఆంజనేయులు గారు కానీ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా, 10 నెలల కాలం అనేది తప్పనిసరిగా మనం ఈ నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు తీసుకురావడం, డ్రైన్స్ వేయటం, సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో, అదేవిధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం, బోర్లు వేయటం, ఎక్కడన్నా కొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మననే చూశారు 16 గ్రామాలకు ఒకే రోజున మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి, పశువులకు నీరు అందించాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు కానీ గొర్రెలకు కానీ నీళ్ళు లేకపోతే ఆ నీటి తొట్టిల నిర్మాణం కూడా చేపడతా ఉంది. మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది, కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, వారం రోజుల్లో కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగింది, వారం రోజులు పనులు కూడా మొదలు పెడతారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజునే మంచినీటి కేంద్రాలను శివశక్తి ఫౌండేషన్ ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా తాగునీరుని పట్టణంలో వచ్చేటటువంటి ప్రజలకు వచ్చే ప్రజలకు మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది, మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఈద్గాను బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా నిరంతరం ఏ విధంగా ఈ గత 5 ఏళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి తప్ప రెండో కార్యక్రమం లేకుండా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి పరిస్థితిని మరి ట్వీట్ల ద్వారా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది అధికారుల దృష్టికి తీసుకురండి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్ప ఈ విధంగా మీరు అనాలోచితంగా మీరు పూర్తి స్థాయిలో విషయాన్ని తెలుసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం వాడటం అనేది తీవ్రంగా గర్హిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా శాంతిగా ఉంచేదానికి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఈ రోజున మనకి అక్కడ చూసినట్లయితే ఎంకుపాలెం దగ్గర లెదర్ పార్క్ నిర్మాణం కోసం కూడా పర్యావరణం తీసుకురావడం జరిగింది. అది కూడా పేపర్లలో మరలా వస్తున్నారు. దాన్ని కూడా మాచల మండలం విజయపురి సౌత్ మీసాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొబ్బిలి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. నూతన చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఊరి యొక్క ప్రజలు తాగునీటి కార్యక్రమంలో ముందు అందించి నడిపించినందుకు వెంకటేశ్వర వారికి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ సహకారంతో సెలవు సస్యశ్యామలంగా టెంపుల్ చుట్టూ ప్రహరీ కానీ అవన్నీ కార్యక్రమంలో ముందంజుండి వారు మంచి మనసుతో, పెద్ద మనసుతో ఈ ఊరు డెవలప్ కోసము వారు 1983 నుంచి ఈ ఊరి యొక్క బాగు కోసం వారు ప్రయత్నించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీగా వర్ధిల్లుతుంది 1983 నుంచి ఈ రోజు వరకు. ఇంకా భవిష్యత్తులో అలా అంచెలంచెలుగా చంద్రబాబు గారి నాయకత్వం, కుమారుడు లోకేష్ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వం, అనేక పెద్దల యొక్క ఔన్నత్యాన్ని పెంచుకుంటూ ఈ దేశ విలేకరు ముఖంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆధ్వర్యంలో మరియు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా దక్షిణ విజయపూరి సౌత్ నందు బొల్లపల్లి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.